అశోక్ సార్ నిరుద్యోగ యువకుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ అడిగి తెలుసుకున్నాడు. అశోక్ సార్ కుటుంబ సభ్యులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధైర్యం చెప్పారు. అశోక్ సార్ ఏదైతే నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండో ఇది ఈ రోజు 5వ రోజు. నిన్న ఈవినింగ్ వరకు 3వ రోజు నైట్ ఇక్కడ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పల్స్ ప్లస్ సార్ ఆల్రెడీ అస్తమా షుగర్ పేషెంట్, షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఈ వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కి తీసుకొచ్చారు. మొన్న నైట్ నిన్న 10 వరకు ట్రీట్మెంట్ తీసుకుండు. ఆ తర్వాత మరి పోలీసులు ఏమన్నారో తెలియదు, ఎవరైనా వస్తే చూడనీయకపోవడము, బంధువులు వచ్చినా గానీ స్టూడెంట్స్ వచ్చినా గానీ ఇన్ఫెక్షన్ అని పేరు చెప్పేసి లోపలికి రాకుండా అడ్డుకుంటారు. పోలీసులకి సార్కి మధ్యలో ఏదో చిన్న వాగ్వాదం జరిగింది. ట్రీట్మెంట్ నిన్న పెట్టిన సెలైన్ పీకేసింది సారు. ఇప్పుడైతే ట్రీట్మెంట్ నిన్న నైట్ 10 గంటల నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేడు. ఇంటికి పంపించండి, డిశ్చార్జ్ చేసి నన్ను ఇంటికి పంపించమని అంటుండు. నేను చెప్పిన వినట్లేడు అసలుకి. మరి గవర్నమెంట్ ఎవరిస్తారో ఆర్డర్స్, మరి ఎవరిని చూడనీయకుండా సొంతం ఇంట్లో ఉన్న బంధువులు తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినా గానీ లోపలికి రానియట్లేరు. అదే సార్ కూడా నేను చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. సార్ కూడా అసలుకి ఏం వినట్లేడు. అసలుకి నన్నైతే ఇంటికి పంపించండి, నేను ఇక్కడ ఉండను, ఈ రిస్ట్రిక్షన్స్ ఏంది, ఇదేంది, ఇంతమంది లోపలికి వస్తారు బయటకు వస్తారు, మరి అశోక్ సార్కి ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టారు? తీసుకొచ్చి మా ఏరియా మాది వచ్చేసి అక్కడ మా ఏరియా వచ్చేసి ఉస్మానియా గాంధీకి వస్తారు. మరి ఇది మారుమూల ఇంత చివరికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? వచ్చిన స్టూడెంట్స్ లోపలికి రాకుండా చేయాల్సిన అవసరం ఏముంది? వచ్చిన వాళ్ళ యొక్క డీటెయిల్స్